మనం గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగు వాళ్ళ శక్తి ఎంతంటే, ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కాలేజీలతో ట్రెడిషనల్ కాలేజీలు ఉండేవి తప్ప ఎవరన్నా చదువుకోవాలంటే గుంటూరుకు వచ్చారు, గుంటూరులో చదువుకున్నారు, చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి వచ్చి నారాయణ, చైతన్య, విజ్ఞాన్ ఇలాంటి అందరూ కూడా కార్పొరేట్ సెక్టర్లో చైన్స్ పెట్టి ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాండ్స్ అయిపోయారు. అలాంటి ఎడ్యుకేషన్ ఉండే ఈ ప్రాంతంలో మొత్తం దేశంలో ఉండే యూనివర్సిటీ సేవాలనుకుంటే ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. నిన్నే ఒక న్యూస్ చూశాను నేను, చెల్లూరుపేట సీటు మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం తప్పు. ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పారాచూట్ వచ్చాడు, అక్కడికి నేరుగా దిగాడు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న ఆ పారాచూట్ ఎవరో తెలియజేసుకొని తిరిగాడు. అక్కడ దిగితే తనేమిది పెద్ద వీరుడు అనుకున్నాం. 3 రోజులు తేలిపోయాడు. ఏంటి హిస్టరీ అంటే 6.5 crores ట్రాన్సాక్షన్ మినిస్టర్కి. నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా, నువ్వు రా ఇక్కడికి 6.5 కోట్ల డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల, ఒక బ్రోకర్. వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు, పార్టీల గురించి విమర్శిస్తారు. మళ్ళా సెటిల్మెంట్ చేశారు, మార్చేశారు. అతన్ని మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు. కాబట్టి మనోహర్ నాయుడు తీసుకొచ్చారు. ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు. అంటే దిగేశాడు అక్కడ. వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు, నా డబ్బుల కథ ఏంటని. సెటిల్మెంట్లో 50% ఇచ్చారు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఏ పాలిటిక్స్, వాట్ ఏ పిటీ ఫర్ ది స్టేట్. ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది. మన పేర్లు పెట్టేశారు అక్కడ. డల్హాస్ మొత్తం మన పేర్లు, తెలుగు పేర్లే. రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళంతా చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచంతో సాధిస్తూ ఇక్కడ ఈ కర్మేంటి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే